బెక్కవోలు మండలం బలభద్రాపురంలో క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందనే ఆందోళన నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సూచనల మేరకు సిపిఎం బృందం పర్యటించింది అని, అక్కడ గాలి, నీరు, నేలకు పరీక్షలు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బలభద్రాపురంతో పాటు పరిసర 5 గ్రామాల్లో 50,000 మంది జనాభా ఉంటే కేవలం 100 మంది మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 25 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి అని, గ్రాసీమ్ పరిశ్రమ ద్వారా వస్తున్న వ్యర్థాలను ఎక్కడ కలుపుతున్నారని అధికారులు విచారణ చేపట్టాలన్నారు. బలభద్రాపురంలో ఓ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేసి వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలి అని డిమాండ్ చేశారు. 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న పరిశ్రమ స్థాపించినప్పటి నుంచి స్థానిక గ్రామాల ప్రజలకు సిఎస్ఆర్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, బొలినేని ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న అంజలి ఆత్మహత్యకు కారకుడైన దీపక్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని, ఆమె చికిత్సకు పూర్తిగా బొలినేని యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. అతడు ఆసుపత్రిలో ఏం ఉద్యోగం చేస్తున్నాడన్న విషయాన్ని కూడా యాజమాన్యం చెప్పకపోవడం దారుణమన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై ఉన్న అపోహలు పోగొట్టేందుకు సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, కర్రి రామకృష్ణ, టి తులసి, బి పవన్ పాల్గొన్నారు. అక్కడ కలెక్టర్ గారు గతంలో ప్రకటించారు, నేషనల్ యావరేజ్ కన్నా చాలా లో లెవెల్లో ఉంది అక్కడ. మేము పరిశీలించినప్పుడు మాకు అట్లా అనిపించాలి. ఎందుకంటే అట్లా లో లెవెల్లో ఉంటే ఇంతమందికి ఒక గ్రామంలోనే ఆ రూపంలో రావటం. గతంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రకటించాడు, నా దగ్గరే ఉంది 35 మందికి పైగా ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళ లిస్ట్. అంటే మరి మామూలైనటువంటి పద్ధతిలోనే ఈ స్థితిలో ఉంటే ఒక గ్రామంలోనే చనిపోయినటువంటి వాళ్ళే 2 సంవత్సరాల్లో 25 మంది దాదాపు ఉంటే, మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఒక గ్రామంలో ఎంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారంటే, ఎందుకని చనిపోతున్నారంటే కారణం ఏమిటి అనేది కూడా మనం సమగ్రమైనటువంటి పరిశీలన చేయటం, దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం అవసరం. అందుకనే మేము మొట్టమొదటిగా కోరేటటువంటిది, అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే బలభద్రపురంతో పాటు ఈ చుట్టూ ఉన్నటువంటి 5 గ్రామాల్లో కూడా సమగ్రమైనటువంటి ప్రజలకి హెల్త్ చెకప్ అనేది జరగాలి. నేను అట్లనే హైదరాబాద్ జిల్లా సెక్రటరీ తులసి మేమందరం లోపలికి వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చాం. వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి. డాక్టర్లు ఆందోళన తర్వాత డాక్టర్లు ప్రకటన చేశారు. ఇద్దరు డాక్టర్లు వచ్చి కండిషన్ సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది అనేది చెప్తున్నారు. అయితే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నిన్న పోలీసులు 24 గంటల్లో దోషిని పట్టుకుంటామని చెప్పారు. అతను పట్టుకోలేనంత పెద్ద దోషేమీ కాదు. కాబట్టి కనీసం 24 గంటలు, మీరు 24 గంటలు పూర్తయిపోతాం. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయి డైరీలో స్పష్టంగా రాసుకుని ఉంది. కాబట్టి అతని మీద తీవ్రమైనటువంటి చట్టాలని పెట్టాలి, కఠినమైన చట్టాలను పెట్టి అరెస్టు చూపించారు వెంటనే. ఆయన ఒక మత బోధకుడే, కానీ ఒక మతం పేరుతో ఇంకో మతాల మీద ద్వేషాన్ని ఎక్కడ ఆయన వ్యక్తం చేయలేదు. ఆ మతాన్ని బోధించాడు తప్ప ఇతర మతాల మీద ద్వేషం వ్యక్తం చేయలేదు. కానీ అతని మీద చాలా తీవ్రమైన దోషాలు చేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఉన్నారు. ఆయన చంపేస్తాను బెదిరించిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఉన్నారు. ఆయన తనకి ప్రాణహాని ఉందని చెప్పి బహిరంగంగా మాట్లాడినటువంటి అంశాలు కూడా సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉంది అనేటువంటిది అందరూ చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమానాస్పదంగా ఉన్న దాన్ని కోణంలోనే విచారణ జరపాలి. దాని ఆధారంగానే ఫైండింగ్స్ రావాలి. మీరు ముందుగానే కన్క్లూజన్కి వచ్చేసి ఆ కన్క్లూజన్తోనే విచారణ జరపడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు.